నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట 2 విషయాలు తెర మీదకొచ్చాయి ఒకేసారి. ఒకటి అవినాష్ రెడ్డిది, 2 మిథున్ రెడ్డిది. ఈ 2 ఇవాళ హాట్గా నడుస్తున్న టాపిక్స్. అందులో మొదటిది మిథున్ రెడ్డిది అయితే, మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఎంత పీకల లోతు తన కూరుకుపోయి, అలాగే జగన్మోహన్ రెడ్డి అండ్ జే గ్యాంగ్ మొత్తం అంతా కూడా 306 పేజీల ఛార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు చేసిన భాగవతం అంతా బట్టబయలైపోయింది. ఈ సందర్భంలో మరో పక్కన అవినాష్ రెడ్డికి సంబంధించి కేసు ఒకసారి మళ్ళీ ఫైల్ కదులుతుంది. అంటే సునీత గారు అలాగే సిబిఐ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయమని ఒక దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇంతవరకు దాని మీద బెయిల్కి సంబంధించి ఇవాళ పూర్తి విచారణ జరపడం కోసం ఏదైతే పెండింగ్లో ఉందో, ఇవాళ సునీత గారు బెయిల్ రద్దు చేయాలి అవినాష్ రెడ్డికి, ఎందుకంటే అసలు ముద్దాయి అతనే, కీలకమైన సూత్రధారి కూడా అతనే, కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలనే ఉద్దేశం మీద ఆవిడ పోరాడుతున్నారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ సుప్రీంకోర్టు సిబిఐకి 3 ప్రశ్నలు వేసింది. ఒకటి, మీరు దీన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా, దీన్ని ఆపేద్దాం అనుకుంటున్నారా ఈ విచారణ? అలాగే విచారణ ఒక పక్క జరుగుతా మరో పక్కన దర్యాప్తుని ఒక కొలుక్కు తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఈ విధంగా మీకు అసలు మీరు సిన్సియర్గా ఈ విషయం మీద మీరు సీరియస్గా ఉన్నారా లేదా ఈ కేసు విషయంలో? అలాగే కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజ్ రిపోర్ట్పై అభిప్రాయం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు సిబిఐ ముందుంచింది, ఈ 3 ప్రశ్నలని. అలాగే ఇప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి దోషుల్ని, సాక్షిని ప్రభావితం చేస్తాడన్న ఉద్దేశం మీద సిద్ధార్థ లుద్రా కూడా ఒక పక్కన వాదిస్తూ ఉన్నారు, ఇలాగా ఈ విధంగా తాత్సారం జరగడం వల్ల. దీంతో సుప్రీంకోర్టు ఇప్పుడు సిబిఐని ఈ 3 ప్రశ్నలతో సమాధానం చెప్తే తర్వాత బెయిల్ విషయాన్ని పరిష్కారం చేయడం కోసం అని చెప్పేసి దానికి విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంలో ఒక పక్క అవినాష్ రెడ్డి, మరో పక్కన మిథున్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా ఆల్రెడీ ఒకళ్ళ రిమాండ్లో ఉన్నారు, ఇంకొకళ్ళు అవినాష్ రెడ్డిని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఇకపై తర్వాత బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఈ 2 విషయాల్లోనూ కూడా కీలకమైన వ్యక్తి, అటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కానివ్వండి, ఇటు మద్యం కుంభకోణంలో కానివ్వండి, అలాగే అంతకుముందు 42,000 కోట్ల మనీ లాండరింగ్ జరిగిన దాంట్లో ఈడీలో ఉన్న బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అంతిమ రోజులు, అంటే ఇక అరెస్ట్ కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయా అనే వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయన ఇక వ్యూహాత్మకంగా జనాల్లోకి వెళ్ళి ఆ ప్రజల మనిషిగా, అంటే సానుభూతి పొందాలని చూస్తున్నారు, అన్యాయంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు మా మీద, కాబట్టి అని ఒక ప్రజలకు అప్పీల్ చేయడం కోసం ప్రజలు తిరగాలని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకే దీనికోసం వ్యూహరచనలో భాగంగా ముందుగానే ఈ మిర్చి రైతుల విషయంలోనైతేనేమి, అలాగే పొగాకు రైతుల విషయంలో అయితేనేమి, మామిడి రైతుల విషయంలో అయితేనేమి, ఇందులో భాగంగానే ప్రజల్లో ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రతిపక్షంగా ప్రజల తరపున తన గొంతు వినిపిస్తున్నాను అనేది వినిపించడం కోసం, కనిపించడం కోసం బలప్రదర్శన చేసి, అంటే ప్రజల నుంచి నాకు ఇంత మద్దతు ఉంది, అధికారంలో ఉన్న పార్టీ మా గొంతు నొక్కేయాలని చూస్తుంది, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని ఎస్టాబ్లిష్ చేద్దామని ఒక ఉద్దేశం అయితే ఉండి, అరెస్ట్ కాబోతున్నాను అనే ఒక ముందుగానే తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహరచన చేశాడని కూడా అనుకుంటున్నారు. కాబట్టి అతనికి ఉన్న ఒక్కొక్క ఆయుధం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ఎస్టాబ్లిష్ కావాలనేది, అంటే అరెస్టుకు ముందు సింపతి గెయిన్ చేయాలని ఒక ఉద్దేశం. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో అరెస్ట్ నుంచి ఎలాగో తప్పించుకోవాలని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు పాదయాత్ర చేస్తాడని అనుకుంటారు. అయితే ప్రజలు ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహజ్వాలతో, నిరసనలతో ఉన్నారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే అలా కాబట్టి ఇప్పుడు 11 సీట్లతో పరిమితం చేసింది. ఆ విధమైన ఈ ప్రజా అభిప్రాయం ఇప్పటికీ కూడా అలానే ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఎంత కష్ట నష్టాలు పడ్డారు, 1 కోటి మంది, అంటే మద్యం వల్ల ఎంతమంది 1 కోటి మంది కుటుంబాలు వీధిన పడ్డాయి, 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే లక్షలాది మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇలాగ బెడ్ రిడన్ అయ్యేవాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. ఈ విధమైన పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్ళి ఇంకా సింపతి గెయిన్ చేయాలనే ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆశ ఉందో అది అత్యాశ అవుతుంది. త్వరలోనే రాబోయే రోజుల్లో ఇక ఇదివరకు 16 నెలలు ఎలాగైతే జైలుకి వెళ్ళాడో అదే విధంగా ఈ కోర్టుకు బోన్లు ఎక్కి అదే శిక్షణ అనుభవించే రోజు దగ్గరలోనే చెప్పుకోవచ్చు. నమస్కారం, విజయసార్.